ఈ క్లాస్లో మనం వెబ్ పేజెస్లో ఇమేజెస్ని ఏ విధంగా ఉపయోగించాలనేది చూద్దాం. ఒక వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఇవ్వాలి, అదేవిధంగా ఒక ఇమేజ్ని వెబ్ పేజ్లో ఒక ఆబ్జెక్ట్గా ఏ విధంగా తీసుకురావాలనే దానికోసం ఇప్పుడు మనం ఒక క్లాస్ చూద్దాం. ముందుగా నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్స్ తీసుకుంటున్నాను. నేను ఈ బ్యాక్గ్రౌండ్ని తీసుకోవాలనుకుంటున్నాను. దీని మీద రైట్ బటన్ క్లిక్ చేశాను, సేవ్ ఇమేజ్ యాజ్. డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒక వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్గా ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. ముందుగా దీని యొక్క నేమ్ చేంజ్ చేద్దాం. రీనేమ్ ద ఫ్లైట్ అని ఇచ్చాను దాని పేరు. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్లోకి వెళ్తున్నాను. నోట్ ప్యాడ్ తీసుకున్న తర్వాత HTML హెడ్ టైటిల్ బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చాను. హెడ్ని క్లోజ్ చేసాం. బాడీ యాక్చువల్గా బీజీ కలర్ ఇజ్ ఈక్వల్ టు బ్లూ అని ఇస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వస్తుంది. ఏ కలర్ ఇస్తే ఆ కలర్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ కలర్. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఇప్పుడు ఫైల్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ దాని యొక్క లొకేషన్ని కాపీ చేసుకోండి. Ctrl+C లొకేషన్ కాపీ అవుతుంది. ఫైల్ నేమ్ ఫ్లైట్, టైప్ ఆఫ్ ఫైల్ JPG. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక కాపీ చేసిన ఆబ్జెక్ట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. Ctrl+V పేస్ట్. flight.jpg కొటేషన్స్ క్లోజ్ చేసి ట్యాగ్ క్లోజ్ చేయండి. ఇక నేను బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. తర్వాత HTML ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. HTML ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. హెడ్ స్పెల్లింగ్ హెడ్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ bg.html. I want to save on desktop. .html ఇచ్చాను, సేవ్ క్లిక్ చేశాను, క్లోజ్. ఇక్కడ బీజీ మీద కూడా నేను రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఈ విధంగా వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇక్కడ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇప్పుడు వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కాకుండా వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్గా కాకుండా వెబ్ పేజ్ మీద ఒక ఆబ్జెక్ట్గా ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. రైట్ బటన్, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. మనకి ఏదైనా ఒక ఇమేజ్ కావాలి. డెస్క్టాప్ మీద స్వామి వివేకానంద ఇమేజెస్ ఉన్నాయి, దాన్ని తీసుకుందాం. సో బాడీ ఇమేజ్ తీసుకోవడానికి ట్యాగ్ IMG. ఇమేజ్ని తీసుకోవడానికి ట్యాగ్ ఏంటంటే IMG ఇమేజ్. అయితే ఇమేజ్ యొక్క అడ్రస్ని సోర్స్ అనే అట్రిబ్యూట్ ద్వారా తీసుకుంటాం. ఇమేజ్ అనేది ట్యాగ్ SRC అంటే సోర్స్ ఇచ్చి, ఇందాక మనం ఏ విధంగా అయితే ఇమేజ్ ఫైల్ యొక్క అడ్రస్ని కాపీ చేస్తామో అదేవిధంగా ఇప్పుడు వేరొక ఫైల్ యొక్క అడ్రస్ని కాపీ చేయండి. రైట్ బటన్, రీనేమ్. నేను వివేకానందని నేమ్ ఇచ్చాను ఆ ఫైల్కి. రైట్ బటన్, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఆ లొకేషన్ని కాపీ చేసుకోండి.
వివేకానంద జేపీజీ ఫైల్ నేను లొకేషన్ కాపీ చేశాను. ఇమేజ్ సోర్స్ ఎస్ఆర్సి కొటేషన్స్ ఓపెన్ చేసి ఇందాక కాపీ చేసిన అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఫైల్ నేమ్ వివేకానంద డాట్ జేపీజీ కొటేషన్స్ క్లోజ్ చేయండి. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్గా ఇచ్చేటప్పుడు బాడీ బ్యాక్గ్రౌండ్ ఫైల్ యొక్క అడ్రస్ని టైప్ చేసాం, ఫైల్ నేమ్ ఇచ్చాం. అలా కాకుండా వెబ్ పేజ్లో ఒక ఇమేజ్గా ఒక ఆబ్జెక్ట్గా ఇమేజ్ని తీసుకురావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఇవ్వాలి. మనం చూడండి, ఐఎంజీ ఇమేజ్ అనే ట్యాగ్, సోర్స్ అనేది ఒక అట్రిబ్యూట్. సోర్స్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్స్లో ఫైల్ నేమ్ యొక్క అడ్రస్ అండ్ ఫైల్ నేమ్ కూడా ఇచ్చాను. కొటేషన్స్ క్లోజ్ చేసి ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు చూద్దాం దీన్ని. క్లోజ్, సేవ్. ఇప్పుడు ఫైల్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఎస్, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మీద ఒక ఆబ్జెక్ట్గా మనం ఈ ఫైల్ని పెట్టుకున్నాం. అయితే ఈ ఫైల్ యొక్క సైజుని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. రైట్ బటన్, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఇక్కడ హైట్ 100 ఇచ్చాను. విడ్త్ 150 ఇచ్చాను. ఇప్పుడు ఇది చూద్దాం. సేవ్. ఫైల్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఎస్, ఆ ఫైల్ యొక్క సైజుని మార్చాను నేను. మరలా చూడండి, రైట్ బటన్ ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. మీకు కోడ్ కావాలంటే నోట్ ప్యాడ్లోకి వెళ్ళండి. ఈ ట్యాగ్ మరలా టైప్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఏదైనా ఒక ఇమేజ్ని వెబ్ పేజ్లో ఒక ఆబ్జెక్ట్గా ఉపయోగించాలి అంటే, బ్యాక్గ్రౌండ్గా ఉపయోగించాలంటే ఇది ఈ విధంగా టైప్ చేస్తాం మనం, బాడీ బ్యాక్గ్రౌండ్. అలా కాకుండా వెబ్ పేజ్లో ఒక ఆబ్జెక్ట్గా కావాలి అంటే ఇమేజ్ అనే ట్యాగ్ని ఉపయోగించండి. యాక్చువల్లీ ఇమేజ్, మరి ఇమేజ్ అడ్రస్ ఇవ్వాలి కాబట్టి దాని యొక్క అట్రిబ్యూట్ సోర్స్. ఇమేజ్ సోర్స్ ఇందాక అడ్రస్ నేను కాపీ చేశాను. సి డ్రైవ్లో యూజర్స్లో యాసర్లో డెస్క్టాప్ మీద ఉంది. ఫైల్ నేమ్ వివేకానంద, సెకండరీ నేమ్ ఎక్స్టెన్షన్ నేమ్ .jpg. అయితే ఈ విధంగా ఇచ్చాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేద్దాం. ఎస్, బాడీ బ్యాక్గ్రౌండ్ ఫ్లైట్ ఇమేజ్ ఉంది. మీకు స్వామి వివేకానంద ఇమేజ్ని నేను ఆబ్జెక్ట్గా పెట్టాను. ఈ ఆబ్జెక్ట్ యొక్క సైజును కూడా మనకి కావాల్సినంత సైజ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ అది ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. కోడ్లోకి వెళ్ళండి, నోట్ ప్యాడ్ కోడ్లోకి. ఇక్కడ హైట్ 200, విడ్త్ 300. క్లోజ్, సేవ్. రైట్ బటన్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఈ విధంగా మనకు కావాల్సిన సైజుని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ మూవ్ అయ్యేటట్టు కోడ్ రాద్దాం. రైట్ బటన్ ఓపెన్ విత్ నోట్ ప్యాడ్లోకి వచ్చి జస్ట్ ఇమేజ్ ట్యాగ్ యొక్క పైన మార్క్ యూ ట్యాగ్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ flight.jpg ఉంటుంది. వెబ్ పేజ్ మీద ఇమేజ్గా వివేకానంద జేపీజీ ఉంటుంది. అది మార్క్యూ ట్యాగ్స్ని అప్లై చేశాను కాబట్టి స్క్రోల్ అవుతూ ఉంటుంది.
ఈ విధంగా స్క్రోల్ అవుతుంది. అది మనకు ఆ విధంగా మూవ్ అవ్వకుండా బార్డర్కి టచ్ అవ్వగానే మరలా బ్యాక్ రావాలి అనుకుంటే ఆ కోడ్ లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను మీకు, మరలా ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. మార్క్యూలో బిహేవియర్ ఓయూఆర్ రాదు, ఇక్కడ విఐఓఆర్ఏ వస్తుంది, ఆల్టర్నేట్. ఈ విధంగా మనం వెబ్ పేజ్ మీద ఒక ఇమేజ్ మూవ్ అయ్యేటట్టు కోడ్ రాస్తాం. ఎస్. నెక్స్ట్ మార్క్యూ తీసివేసి సార్ ఒకసారి ప్రోగ్రామ్ పెట్టండి సార్. నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను, మీకు మరలా పంపిస్తాను నేను. ఓకే సార్. డౌట్ ఏమైనా ఉంటాడు దివ్య? ఇది ప్రోగ్రామ్ ఒకసారి రాసుకుందాం. ప్రోగ్రామ్ ఇస్తాను, నువ్వు స్క్రీన్ షాట్ తీసుకుందు కానీ. తను ఎవరు అమ్మాయి? శ్రీదేవి. శ్రీదేవి కూడా ఉంది. ఓకే, మార్క్యూ తీసేస్తున్నాను ఇక్కడ నేను. ఇక్కడ హైట్ విడ్త్కు బదులు నేను హైట్ విడ్త్ అలాగే ఉంచేసి లెఫ్ట్ 500, టాప్ ఒక 500 ఇచ్చాను. ఇది ఒకసారి చెక్ చేద్దాం కోడ్ని. విత్ గూగుల్ క్రోమ్. ఓకే, కోడ్ మరలా చూద్దాం. ఇది ఇది చెప్తాను నేను తర్వాత. హైట్ విడ్త్ ఇచ్చాను. దీనికి ముందు మార్క్యూ స్క్రోల్ అవడానికి డైరెక్షన్ అవసరం లేదు. బిహేవియర్ ఆల్టర్నేట్ మార్క్యూని నేను క్లోజ్ చేశాను. యూజింగ్ ఇమేజెస్ ఇన్ వెబ్ పేజెస్. యూజింగ్ ఇమేజెస్ ఇన్ వెబ్ పేజెస్ టైటిల్గా నేను అది ఇచ్చాను, దాన్ని నేను చూపిస్తాను మీకు. రైట్ బటన్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఎస్. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ మరలా మనం వేరే బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. నేను నెట్ నుంచి బ్యాక్గ్రౌండ్స్ని తీసుకుంటున్నాను. ఇమేజెస్,
రైట్ బటన్, సేవ్ ఇమేజ్, డెస్క్టాప్ మీద ఫైల్ నేమ్ బ్లూ అని ఇచ్చాను, సేవ్, దీన్ని క్లోజ్ చేశాను. బ్లూ అని ఉంది. ఇప్పుడు కోడ్ తీసుకుని రైట్ బటన్, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్లో కోడ్ ఉంటుంది, నోట్ ప్యాడ్ తీసుకోండి. డెస్క్టాప్ మీదే మన ఫైల్ ఉంది కాబట్టి మొత్తం పాత్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ బ్లూ అని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మార్చాం మనం. సేవ్ చేసి రన్ చేయండి. బ్లూ బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా అప్లై చేసాం మనం. బ్యాక్గ్రౌండ్ ఓకే. మనం ఏదైనా ఒక ఫైల్ యొక్క అడ్రస్ని ఏ విధంగా తీసుకోవాలో మీరు చూడండి. ఇది ఇమేజ్ ఫైల్ ఇక్కడ ఉంది, దీని మీద రైట్ బటన్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్లోకి రండి. ప్రాపర్టీస్లో లొకేషన్ అని ఉంటుంది. లొకేషన్ని సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ బటన్ క్లిక్ చేసి కాపీ, అడ్రస్ కాపీ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఫైల్ నేమ్ కూడా చూసుకోండి. ఇక్కడ బ్లూ ఫైల్ నేమ్, సెకండరీ నేమ్, టైప్ ఆఫ్ ఫైల్ జేపీజీ, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాపీ చేసిన తర్వాత కోడ్లో ఏ విధంగా అప్లై చేస్తామో చూడండి. దీన్ని బాడీ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకున్నాను కదా, ఇది డిలీట్ చేశాను. బాడీ బ్యాక్గ్రౌండ్ కొటేషన్స్లో ఇందాక కాపీ చేసిన కోడ్ని ఇప్పుడు పేస్ట్ చేయండి. అంటే కంట్రోల్ వి అనేది షార్ట్ కట్, లేదా రైట్ బటన్ క్లిక్ చేసి పేస్ట్ కొట్టండి. బ్యాక్ / ఫైల్ నేమ్ బ్లూ, లేదా అక్కడ ఇంకోటి ఉంది కదా ఫ్లైట్ అని ఉంది కదా, flight.jpg కొటేషన్స్ క్లోజ్ చేసి ట్యాగ్ని క్లోజ్ చేయండి. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తాం. బాడీ బ్యాక్గ్రౌండ్కి ఇవ్వాలంటే బాడీ బ్యాక్గ్రౌండ్. అలా కాకుండా మనం ఏదైనా ఒక ఫోటోని తీసుకొచ్చి మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే ఈ విధంగా ఇవ్వాలి. ఇది కోడ్. ఐఎంజీ అంటే ఇమేజ్ అన్న మాటకి ట్యాగ్ ఏంటంటే ఐఎంజీ. సోర్స్కి బదులు ఎస్ఆర్సి. అంటే ఇమేజ్ అనేది ట్యాగ్, ఎస్ఆర్సి అనేది అట్రిబ్యూట్. ఆ తర్వాత ఫైల్ యొక్క అడ్రస్ని టైప్ చేసి ఫైల్ నేమ్ డాట్ సెకండరీ నేమ్ ఇచ్చి కొటేషన్స్ క్లోజ్ చేయాలి. ఈ విధంగా ఇచ్చాం. ఇక్కడ హైట్ విడ్త్ అవసరం అనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇంకా మార్క్యూ గురించి మీకు తెలుసు. ఏదైనా ఒక టెక్స్ట్ని కానీ లేదా ఇమేజ్ని కానీ మనం స్క్రోల్ చేయాలి అనుకున్నప్పుడు మార్క్యూ అనే ట్యాగ్ని ఉపయోగిస్తాం. మార్క్యూ ఓపెన్ చేసిన ట్యాగ్ని ఇక్కడ నేను క్లోజ్ చేశాను. ఇక ఇక్కడ చూడండి, టైటిల్ ఏమి ఇచ్చానంటే యూజింగ్ ఇమేజెస్ ఇన్ వెబ్ పేజెస్ అని ఇచ్చాను. దీని అవుట్పుట్ చూద్దాం పూర్తిగా. రైట్ బటన్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఓకే, బాడీ బ్యాక్గ్రౌండ్ నేను ఫ్లైట్ ఇచ్చాను. దాని మీద వివేకానంద ఇమేజ్నేమో నేను అందులో ఒక ఇమేజ్ ఆబ్జెక్ట్గా ఎంటర్ చేశాను. అదేవిధంగా ఇక్కడ పైన చూడండి, మీరు ఇక్కడ నేను ఏదైతే కోడ్లో టైటిల్ ఇచ్చానో యూజింగ్ ఇమేజెస్ ఇన్ వెబ్ పేజెస్ అన్నది, ఆ టైటిల్ ఇక్కడ మనకి టైటిల్గా డిస్ప్లే అయింది. టైటిల్ బార్లో అక్కడ ఏదైతే టైటిల్ ఇచ్చామో అది ఇక్కడ డిస్ప్లే అయింది. ఈ విధంగా మనం ఒక ఇమేజెస్ని ఉపయోగించి వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాం మనం.